ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఉరుములు మెరుపులు నన్ను భయపడతాయి. నేను ఈ విషయాలు తలచినప్పుడు నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ప్రతి ఒక్కరూ వినండి. దేవుని స్వరం ఉరుములా ధ్వనిస్తుంది. దేవుడి నోటి నుండి వస్తున్న ఉరుము శబ్దం వినండి. మొత్తం ఆకాశం అంతటా వెలిగేలా దేవుడు తన మెరుపును పంపిస్తాడు. అది భూమి అంతటా మెరిసింది. మెరుపు మెరిసిన తరువాత గర్జించే దేవుని స్వరం వినవచ్చును. దేవుడు తన ఆశ్చర్యకరమైన స్వరంతో ఉరుముతాడు. మెరుపు మెరుస్తూ ఉండగా దేవుని స్వరం ఉరుముతుంది. దేవుడు ఉరిమే స్వరం అద్భుతం. మనం గ్రహించజాలని గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. నేల మీద పడు అని ఆయన మంచుతో చెప్తాడు. నేల మీద వర్షించు అని దేవుడు వర్షంతో చెప్తాడు. దేవుడు ఏమి చేయగలడో అనేది ఆయన సృజించిన మనుషులంతా తెలుసుకునేందుకు అలా చేస్తాడు. మృగాలు వాటి గుహాల్లోకి పరిగెత్తుకుపోయి అక్కడ నివసిస్తాయి. తుఫాను దక్షిణం నుండి వస్తుంది, చలి ఉత్తరం నుండి వస్తుంది. దేవుని ఊపిరి మంచును చేస్తుంది. అది మహాసముద్రాలను గడ్డకట్టేస్తుంది. దేవుడు మేఘాలను నీళ్లతో నింపుతాడు. ఆయన తన మెరుపును మేఘాల ద్వారా విస్తరింపచేస్తాడు. భూమి మీద అంతటికీ చెదిరిపోయేలా దేవుడు మేఘాలను ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఏమి చెప్తే అది మేఘాలు చేస్తాయి. దేవుడు మనుషులను శిక్షించేందుకు వరదలను లేదా తన ప్రేమ చూపుటకై వర్షం రప్పించుటకు మేఘాలను తీసుకొని వస్తాడు. యోబు, ఒక్క నిమిషం ఆగి విను. ఆగి దేవుడు చేసే అద్భుత కార్యాల గురించి ఆలోచించు. యోబు, దేవుడు మేఘాలను ఎలా అదుపు చేస్తాడో నీకు తెలుసా? దేవుడు తన మెరుపులను ఎలా ప్రకాశింపజేస్తాడో నీకు తెలుసా? ఆకాశంలో మేఘాలు ఎలా వేలాడతాయో నీకు తెలుసా? దేవుడి జ్ఞానం పరిపూర్ణం. మేఘాలు దేవుని ఆశ్చర్య కార్యాలు. లేదు యోబు, ఈ సంగతులు నీకు తెలియవు. దక్షిణపు వేడిగాలిలో భూమి నిశ్చలంగా ఉన్నప్పుడు నీకు చెమట పోసి నీ బట్టలు జిడ్డుగా ఉండడం మాత్రమే నీకు తెలుసు. యోబు, ఆకాశాన్ని విశాలపరిచేందుకు మెరుగుదిద్దిన అద్దంలా దాన్ని గట్టిగా చేసేందుకు నీవు దేవునికి సహాయం చేయగలవా? యోబు, దేవునితో మేము ఏమి చెప్పాలో చెప్పు. మేము చీకటిలో ఉన్నందువల్ల సరి అయిన మా వాగ్వివాదాన్ని దేవునికి మేము చెప్పలేకున్నాము. ఏమి చెప్పడానికి మాకు తెలియడం లేదు. నేను దేవునితో మాట్లాడాలని నేను ఆయనతో చెప్పాను. అలా చెప్పడం నాశనం చేయమని అడిగినట్టే ఉంటుంది. ఇప్పుడు ప్రకాశిస్తున్న సూర్యుని ఏ మనిషి చూడలేడు. గాలి మేఘాలను తరిమి వేసిన తరువాత అది ఆకాశంలో చాలా తేజవంతంగా ప్రకాశిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.